frustrated Didi, confident Modi. It is not BJP versus TMC. It is BJP versus Western lobby. బెంగాల్లో ఓటర్లు బయటికి వచ్చి ఓటు వేయాలంటేనే భయపడతారు. అక్కడ రయాట్స్ కానీ అక్కడ జరిగే కమ్యూనల్ గొడవలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. టూ మచ్. కమ్యూనిస్టుల పాలన దీనికి ఒక రకంగా స్టార్టింగ్ పాయింట్ అయితే దీన్ని పీక్కి తీసుకెళ్ళింది మమతా బెనర్జీ. లాస్ట్ టైం ఈ టైం కల్లా వెస్ట్ బెంగాల్ అట్టుడికిపోయింది. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. ఇవాళ తేదీ 23 ఏప్రిల్ 2026. అంటే మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి అక్కడ వెస్ట్ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ జరుగుతుంది. భారీగా పోలింగ్ నమోదవుతుంది. ఈ రోజు ఈ పోలింగ్ ఏదైతే నమోదవుతుందో దీని వెనకాల చాలా బ్యాక్ స్టోరీ ఉంది. మనందరికీ తెలుసు, ఇంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా జరిగింది. పెండింగ్లో ఉన్న కేసులన్నీ పక్కన పెట్టి మరి మన భారత న్యాయస్థానం ముందు వెళ్ళి ఇక్కడ లెక్కలేంటో తేల్చండి, ఆ తర్వాత చూద్దాం అని చెప్పేసి అంత ప్రాధాన్యత వహించి మరి అక్కడ ఉన్న అనర్హులని అర్హుల్ని వేరు చేసి ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయడం జరిగింది. అందులో 90 లక్షలకు పైగా ఓట్లు, అంటే దాదాపుగా 1 కోటి ఓట్లని పక్కన పెట్టారు. అవి ఎంత ప్రభావితం చూపిస్తాయి అండ్ ఎందుకు మనం ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అంటే ఇవి దేశ రాజకీయాలపై చాలా ప్రభావం చూపించబోతున్నాయి. దీని గురించి ఒక బెటర్ అండ్ బెస్ట్ అనాలిసిస్ ప్రజెంట్ అసలు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇంకా ఏం జరిగింది ఇంకొంచెం బెటర్గా తెలుసుకోవడానికి మనతో పాటు పవన్ హర్ష గారు ఉన్నారు. సార్ హాయ్. నమస్తే అండి. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ అండి. థాంక్యూ ఫర్ హావింగ్ మీ. గుడ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో. పవన్ హర్ష అనే పిలిచానా? మీది 3 భాగాలుగా ఉంటుంది. సాయి పవన్ హర్షనా? లేదు, పవన్ శ్రీ హర్ష. పవన్ శ్రీ హర్ష. ఆర్డర్ మారినా పర్లేదు కదా? ఇట్ విల్ బి గుడ్. పవన్ శ్రీ హర్ష అయితే. వెల్కమ్ టు పవన్ శ్రీ హర్ష టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఎందుకంటే లక్ష్మీదేవి శ్రీ అంటే అవునవును, శ్రీ అంటే అవును, అందుకని. నైస్. సో వెరీ పర్టికులర్ అబౌట్ యర్ నేమ్ ఉండాలి అది. సో నమస్తే అండి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఇట్స్ ప్లెజర్ టు హ్యావ్ యూ. ఎందుకంటే మాకు ఆ ఉత్కంఠ ఉందన్నమాట, ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు ఈసారి ఇంతలా జరుగుతుంది, ఈసారి క్యాంపెయిన్ స్టైల్ ఎందుకు ఇలా ఉంది, ఎవరికి ఎడ్జ్ ఉంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నాకే కాదు మా హిట్ ఆడియన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్నిటి గురించి మనం సమాధానం చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఆల్రెడీ నమోదవుతున్న పోలింగ్ ఎడ్జ్ క్యాంపెయిన్ పరంగా చూస్తే ఎవరికి ఎడ్జ్ ఉందో ఆల్రెడీ తెలిసిపోయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీరు క్యాంపెయినింగ్ అన్నారు, SIR, మనం దీని రెండింటిని కలిపి మాట్లాడేసేయచ్చండి. ఎందుకంటే SIR అనేది జరుగుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచే మమతా బెనర్జీకి ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ కోర్టుకి వెళ్ళడం, దాని గురించి రకరకాలుగా మాట్లాడడం, యాజ్ ఇఫ్ మొత్తం దేశంలో కేవలం వెస్ట్ బెంగాల్లోనే నిజంగా SIR జరుగుతోందా అనే సందేహం వచ్చేలా ఆవిడ ప్రవర్తించారు. నిజంగా అసలు ఈ న్యూస్ ఫాలో అవ్వని వాళ్ళు కేవలం వెస్ట్ బెంగాల్లోనే జరుగుతోంది, ఇంకా దేశంలో ఎక్కడ జరగట్లేదు అనే భావన వచ్చేలా ఆవిడ మాట్లాడారు. నేను సురేష్ కొచ్చిరల్ గారితో దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందని చర్చించే వరకు తెలియదు, దేశం మొత్తం జరుగుతుంది, తమిళనాడులో కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మీడియా కూడా ఎప్పుడు నరేటివ్స్ ఎలా నడుపుతారో మనకి తెలిసిందే. సో దానివల్ల ఏం జరిగిందంటే మమతా బెనర్జీ ఫ్రస్ట్రేషన్ ఓ రకంగా నరేటివ్ మొత్తాన్ని మార్చింది. అంటే ఎన్నికల క్యాంపెయినింగ్ మొదలవ్వక ముందరే మమతా బెనర్జీ SIR గురించి మాట్లాడుతూ ఉండడంతో ఈసారి ఫలితాలు ఏదో తేడా జరగబోతున్నాయనే సందేశం వచ్చేసింది. తన కంచుకోటకి బీటలు వారే అవకాశం ఉందని అవకాశం ఉంది అంతే. ఎవరు ఎంతగా చెప్పిన, ఇంక్లూడింగ్ మోదీ గారు అన్నా మమతా బెనర్జీ గారు అన్నా, నిర్ణయం అనేది దైవాధీనం. అది ఫస్ట్ వచ్చేంత వరకు వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎవరు చెప్పినా సరే గాల్లో చెప్పినట్టే. బట్ విశ్లేషించి ఎవరికి ఎడ్జ్ ఉంది, దానికి కారణాలు ఏంటనేది మాత్రమే మనం చెప్పగలం. మీరు దైవాధీనం అంటున్నాను, ఓటర్ల ఆధీనం అంటున్నాను నేను. అందులో 9 లక్షలు పోయారు కాబట్టి ఇప్పుడు నిజంగా ఓటర్ల ఆధీనమే. ఎస్, ట్రూ. అయితే కమింగ్ మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఓటర్లదే నిజంగా ఉంటుంది. కానీ వాళ్ళు వెస్ట్ బెంగాల్ చాలా డిఫరెంట్ సినారియో. బెంగాల్లో ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేయాలంటేనే భయపడతారు. ఇది చాలా మంది ఏదో చాలా ఓవర్ గా చెప్తున్నాను అనుకుంటారేమో, కానీ ఇది వాస్తవం. అక్కడ రయాట్స్ కానీ అక్కడ జరిగే కమ్యూనల్ గొడవలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. టూ మచ్. దీనికి మమతా బెనర్జీనే నిజానికి కారణం కాదు. మమతా బెనర్జీ కంటే ముందు 35 ఏళ్ళు కమ్యూనిస్టుల పాలన దీనికి ఒక రకంగా స్టార్టింగ్ పాయింట్ అయితే దీన్ని పీక్కి తీసుకెళ్ళింది మమతా బెనర్జీ. సింపుల్ ఎగ్జాంపుల్, దానికి ప్రూఫ్ ఏంటంటే కాంగ్రెస్ అప్పటి వరకు పాలిస్తూ వస్తే వాళ్ళని ఓడించి కాంగ్రెస్ అస్తిత్వం లేకుండా చేసింది సిపిఎం. అయితే సిపిఎం కాంగ్రెస్ అస్తిత్వమే లేకుండా చేసింది మమతా బెనర్జీ. అంటే ఆవిడ వైలెన్స్ ఎంత పీక్కి తీసుకెళ్ళకపోతే ఈ రోజు వాళ్ళ అస్తిత్వమే ఆ రాష్ట్రంలో లేకుండా ఉంటుంది.
జస్ట్ ట్రేసెస్ మిగిలి ఉన్నాయి అంతే. అంతే ఈ రోజు క్యాంపెయినింగ్ జరుగుతుంది అంతే, వాళ్ళు ఉన్నారు అంతే, యాజ్ ఇఫ్ మా ప్రెసెన్స్ ఉంది. కాంగ్రెస్ అయితే అది కూడా లేదు దురదృష్టవశాత్తు. సో అలా ఉన్న మమతా బెనర్జీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈసారి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ క్యాంపెయినింగ్ 2026 ఎలక్షన్ క్యాంపెయినింగ్ బీజేపీ వర్సెస్ టీఎంసీ ఎలా ఉంది అంటే సింపుల్ 2 words, ఫ్రస్ట్రేటెడ్ దీది, కాన్ఫిడెంట్ మోదీ. నేను ప్రతి ఛానల్లో నేను ఇదే అంటున్నా. మా తమిళ కూడా దొరికేసింది. ఎగ్జాక్ట్లీ, ఫ్రస్ట్రేటెడ్ దీది, కాన్ఫిడెంట్ మోదీ అంతే. ఎస్ఐఆర్ జరగడం వల్ల నిజానికి మమతా బెనర్జీ ఎందుకు అంత భయపడుతున్నారు? అధికారంలో ఉన్నారు కాబట్టి చేశారని అన్నట్టయితే నిజానికి అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో అధికారంలో ఉంది, అక్కడ కూడా ఓట్లు తీశారు, కానీ బీజేపీ ఏమన్నా గోల చేసిందా? తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది, అక్కడ చాలా లక్షల్లో అక్కడ కూడా పోయింది. డిఎంకే పార్టీ ఎంత యాంటీ బీజేపీ అందరికీ తెలిసిందే, కానీ డిఎంకే కూడా నిజానికి ఏమనలేదు. కేరళలో ఎస్ఐఆర్ జరిగింది, కమ్యూనిస్టులు ఏమనలేదు. మమతా బెనర్జీ నరేటివ్ ని బస్ట్ చేయాలి అంటే సింపుల్ ఉదాహరణ, ఏదైతే ఓట్లు తీసేశారు అని అంటున్నారో పర్సంటేజ్ పరంగా తీసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ 5వ స్థానంలో ఉంటుంది. ఫస్ట్ స్థానం నిజానికి అందరూ ఆశ్చర్యపోతారు చెప్తే అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ 22% అటు ఇటుగా. తరువాత వస్తుంది ఉత్తరప్రదేశ్ 18% అటు ఇటుగా 2 కోట్లు. థర్డ్ తమిళనాడు, 4th గుజరాత్ ఆర్ వైస్ వర్సా, 5th వెస్ట్ బెంగాల్. దాని తర్వాత పోయిన వాళ్ళది పోయినా సరే ఓటర్ లిస్ట్ లో ఉన్నది, లేకపోతే షిఫ్ట్ అయ్యారు కానీ మార్చుకోలేదు, డబల్ చోట్ల ఉన్నాయి. ఇలాగ రకరకాల ఉన్న వాటిలలో కూడా ఎందులోనూ వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో లేదు. ఉదాహరణకి పోయిన వాళ్ళది 2వ స్థానంలో ఓటర్ లిస్ట్ లో, నెట్ డిలీషన్ నేను చెప్తుంది, లేకపోతే షిఫ్ట్ అయినా తీసుకొని దాంట్లో 3వ స్థానం, 4వ స్థానం ఇలా ఉంది. మా వెస్ట్ బెంగాల్ ఎందులోనూ ఫస్ట్ ప్లేస్ లో లేదు. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఆవేదన లేదు, ఎక్కడో 2వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానంలో ఉన్న మమతా బెనర్జీకి ఇంత ఆవేదన ఉంది అంటే ఇంతకాలం కూడా వీళ్ళ పేర్లు చెప్పుకుని మమతా బెనర్జీ గెలుస్తూ వచ్చింది. అగైన్ ఈ మమతా బెనర్జీ మొదలుపెట్టిన కల్చర్ కాదు ఇది, కమ్యూనిస్టులు ఇదే బేసిస్ మీద వాళ్ళు గెలుస్తూ వచ్చారు. కానీ మమతా బెనర్జీ దీన్ని పీక్ కి తీసుకెళ్లిపోయారు. అంటే పోయిన వాళ్ళది కూడా రిగ్గింగ్ చేసి వేసేయడం, ఒక చోట నుంచి ఆల్మోస్ట్ బూత్ క్యాప్చరింగ్, ఇవన్నీ కూడా జరుగుతూ రావడంతో టీఎంసీది ఒక రకంగా చెప్పాలంటే అది డిక్టేటర్షిప్. ఏదైతే వీళ్ళు మోదీ గారిది డిక్టేటోరియల్ మైండ్ సెట్ అని అంటారో అది నిజంగా టీఎంసీకి వర్తిస్తుంది. సో అలా 2026 వరకు పాలిస్తూ వచ్చారు ఆవిడ. కానీ ఎస్ఐఆర్ జరగడంతో ఆవిడకి ఎక్కడో ఒక భయం మొదలైంది. అంటే ఇప్పుడు అండ్ మీరే అన్నారు ఇందాక 91 lakhs సుమారుగా అయిందని. సో ఆవిడకి ఆ భయం ఉంది. 91 lakh ఓట్లు పోవడం అంటే ఒక రకంగా ఆవిడకి ఒక టెన్షన్ మొదలైంది. దాదాపుగా 1 కోటి ఓట్లు అంటే మామూలు విషయం కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే టైంలో మోదీ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఎన్నికల బరిలోకి దిగారు. మీ కింద చెప్పినట్టుగా కాన్ఫిడెంట్ మోదీ. ఇప్పుడు క్యాంపెయినింగ్ ఇప్పుడు అవునన్నా కాదన్నా మోదీ వర్సెస్ మమతా బెనర్జీ కింద చూస్తారు అందరూ అక్కడ, ఎందుకంటే కరెంట్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం వల్ల. సో మోదీ గారు ఫేస్, మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి గారు. మోదీ గారు ఏమో చాలా క్యాజువల్ గా తిరుగుతున్నారు, జనాలతో కలుస్తున్నారు, ఒక షాప్ దగ్గర ఆగి జాల్మురి తింటున్నారు, అతనికి ఒక నోట్ ఇచ్చారు. మమతా బెనర్జీ దగ్గరికి జనాలు వస్తుంటే భయపడిపోయి సెక్యూరిటీ వాళ్ళని తోసేస్తున్నారు. ఆవిడ సభల్లో జనాలు స్పందించట్లేదని జనాలను తిడుతున్నారు, జనాలు లేచి వెళ్ళిపోతున్నారు. అంటే నెరేటివ్ ఎలా టర్న్ అయిపోయిందో చూడండి ఇక్కడ. సో ఇంత జరిగినా మళ్ళీ మమతా బెనర్జీ రాదు, ఖచ్చితంగా బీజేపీనే వస్తుందంటే బీజేపీ హ్యాస్ ఎడ్జ్. ఇవన్నీ థియేట్రిక్స్ అనొచ్చు, ఆర్ గ్రౌండ్ పల్స్ తెలుసుకోవచ్చు అని అనొచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, మీరు ఇందాక అన్నట్టుగా ఓటర్లు, ఓటింగ్ సరళి, దాని తర్వాత ప్రీవియస్ ఎలక్షన్ లో ఏం జరిగింది, దాని బేసిస్ మీద ఇక్కడ ఏం మారింది. మనం ఇది చూసుకున్నట్టయితే గనక ఇప్పుడు 152 సీట్లకి ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఓట్లు ఎలక్షన్ జరుగుతోంది. ఈ 152 సీట్లలో మనం 2021 తీసుకున్నట్టయితే బీజేపీ 77 సీట్స్ ఓవరాల్ గా గెలిస్తే టీఎంసీ ఐ థింక్ 215 సీట్స్ అలా గెలిచింది. ఈ బీజేపీ గెలిచిన 77 సీట్స్ లో 59 సీట్లది ఎలక్షన్ ఈసారే జరుగుతోంది. అంటే సుమారు 75% 2021 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన దాని సీట్లది ఓటింగ్ ఫస్ట్ ఫేజ్ లో జరిగిపోతుంది. మమతా బెనర్జీది 92 సీట్స్, టీఎంసీది ఇప్పుడు జరుగుతోంది. సో బీజేపీకి ఏది అంటే గెలుస్తోందా లేదా నరేటివ్ సెట్ చేయాలంటే 2వ ఫేజ్ మొదలయ్యే లోపు వాళ్ళు ఇక్కడ అత్యధికంగా సీట్లు గెలవాలి.
సో కేవలం 59 సీట్లు గెలిస్తే సరిపోదు, దాన్ని డబల్ చేయాలి. సుమారు 90 నుంచి 110 సీట్లు వస్తే దీని ప్రభావం రెండో ఫేజ్ లో పడుతుంది. సో 59 సీట్స్ తర్వాత వీళ్ళు దాని నెంబర్ ఎలా పెంచుకుంటారు, ఇది అందరికీ ఉన్న సందేహం. సో ఈ సందేహానికి మనం అర్థమెటిక్ వేలో మనం ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుందంటే 59 సీట్స్ తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయి, 93 సీట్స్ ఉన్నాయి. ఈ 93 సీట్స్ లో మనం 2021 ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే గనక బీజేపీ 20 to 30 సీట్స్ ఓడిపోయిన సీట్లలో కేవలం 5,000 మెజారిటీతో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి, సుమారు 20 నుంచి 30 సీట్లు. అండ్ 2024 లోక్సభ ఎలక్షన్ లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మనం చూసుకుంటే సుమారు 10 నుంచి 20 సీట్లు 3,000 మెజారిటీతో ఓడిపోయిన ఉన్నాయి. అంటే మైనర్ ఓట్ డిఫరెన్స్. ఈసారి ఎస్ఐఆర్ జరిగింది, క్యాండిడేట్ల సెలక్షన్ బాగుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, క్యాంపెయినింగ్ సరళి చాలా భిన్నంగా ఉంది. అండ్ అక్కడ రెజ్యూమే అక్కడ ఉన్న పాలన మారాలని చెప్పేసి కూడా ప్రజల్లో కూడా కొంచెం చైతన్యం వచ్చింది. సో ఇవన్నీ గనక చూసుకున్నట్టయితే బీజేపీకి సుమారు ఎక్స్ట్రా 50 సీట్లు ఫేజ్ 1 లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సుమారు 100 నుంచి 110 సీట్లు బీజేపీ ఇక్కడే గెలుచుకునే అవకాశం ఉంది. సో ఆ వెస్ట్ బెంగాల్ లోకల్ ప్రజలకు తెలుస్తుంది ఏ పార్టీకి ఫస్ట్ ఫేజ్ లో సీట్లు రాబోతున్నాయి. ఒకవేళ ఈ 100 నుంచి 110 సీట్లలో బీజేపీ వస్తుందన్న అంచనా వచ్చినట్టయితే దీని ప్రభావం రెండో ఫేజ్ లో జరిగే ఎక్కడెక్కడైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయో అక్కడ ప్రజల మీద పడుతుంది. సో వాళ్ళకి ధైర్యం వస్తుంది, ఈసారి మనం బయటికి రావచ్చు, ఓట్లు వేయచ్చు, ఓటు వేసినా వచ్చేది వేరే ప్రభుత్వం కాబట్టి మనం సురక్షితంగా ఉంటాం అంటే భయపడి టీఎంసీ కోటేస్తున్న వాళ్ళది సరళి మారుతుంది. పోలింగ్ శాతం నమోదవడం, మాక్సిమం నమోదవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అట్ ది సేమ్ టైం యాంటీ ఇన్కంబెన్సీకి ఒక ఆల్టర్నేటివ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట. సో ఏ రకంగా చూసుకున్నా బీజేపీ ఫేజ్ 1 లో ఖచ్చితంగా 90 to 110 సీట్స్ ఖచ్చితంగా గెలవాలి. అండ్ దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రణాళిక ఇప్పటివరకు వేసుకుంటూ వచ్చారు. అభ్యర్థుల మనం సెలక్షన్ చూసుకున్నట్టయితే 2021 ఎలక్షన్ లో టీఎంసీ నుంచి అధికంగా వచ్చిన వాళ్ళకి వీళ్ళు సీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. అప్పటికే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఆ టీఎంసీ మీద ఉన్న వ్యతిరేకత మారి బీజేపీ మీదకి వచ్చింది. సో వాళ్ళు ఓడడానికి అది కూడా ఒక కారణమైంది. కానీ ఈసారి అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఎవరైతే టీఎంసీ అట్రాసిటీస్ తట్టుకుని నిలబడ్డారో, పార్టీతోనే వాళ్ళు ఉన్నారో, ఎక్కువగా అధికంగా వాళ్ళకే ఈసారి బీజేపీ సీట్ ఇచ్చింది, టికెట్లు అభ్యర్థులుగా వాళ్ళని నిలబెట్టింది. ఉదాహరణకి లైక్ శువేందు అధికారి నిజానికి చెప్పాలంటే ఎవరు అనుకోలేదు ఆయన 2021 ఎలక్షన్ తర్వాత నిజంగా ఇలా ఉంటారని. టు బి ఆనెస్ట్ హీ హాస్ బికమ్ ద ఫేస్. ఇప్పుడు ఒక రకంగా మమతా బెనర్జీని ఆయనే లాక్ చేశారు. నేను ఇందాక మిమ్మల్ని ఏదైతే ఫ్రస్ట్రేటెడ్ దీది అని ఇక్కడ అన్నానో ఆవిడకి ఆ ఫ్రస్ట్రేషన్ తెప్పియడంలో శువేందు అధికారి పాత్ర చాలా కీలకం. ప్రత్యక్ష ప్రత్యర్థి శువేందు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు తెలిసిందే 2021 లో ఆవిడ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అవును. శువేందు అధికారి కూడా నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్, ఇది నందిగాం కాదు, ఇది వెస్ట్ బెంగాల్. నందిగాం అని మళ్ళీ మీరు బెజవాడకెళ్ళకూడదు. సో నందిగ్రామ్ లో శువేందు అధికారి ఓడించారు మమతా బెనర్జీని. రాష్ట్రం మొత్తం గెలిచిన ఆవిడ సొంతంగానే ఓడిపోయారు అక్కడ. సో తర్వాత భవానీపూర్ లో ఉప ఎన్నికలు జరిగాయి, భవానీపూర్ లో గెలిచారు. ఈసారి శువేందు అధికారి ఫస్టే బీజేపీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఆ ప్రకటించిన దాంట్లో ఏమైంది, శువేందు అధికారి ఆయన గెలిచిన నందిగ్రామే కాకుండా కరెంట్లీ మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి కూడా ఆయన నిలబెట్టారు. దీంతో మమతా బెనర్జీ ఒక రకంగా లాక్ అయ్యారు. ఎలాగా, ఆవిడ 2 ప్లేసుల నుంచి పోటీ చేసినట్టయితే ఏమో భవానీపూర్ లో కూడా ఈవిడ ఓడొచ్చేమో, అందుకే 2 ప్లేసుల నుంచి పోటీ చేస్తున్నారు అనే నెరేటివ్ వెళ్తుంది. లేదు భవానీపూర్ నుంచే ఉత్తి నిలబడితే ఆవిడ అక్కడే గెలుస్తుందా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. సరే లాస్ట్ టైం గెలిచింది కదా, మరి ఈసారి ఎందుకు ఆ డౌట్ అన్నట్టయితే భవానీపూర్ కల్కత్తా నియోజకవర్గంలోకి వస్తుంది. అంటే కల్కత్తా రీజన్, ఆ రీజన్ లో 14 సీట్లు ఉన్నాయి. ఆ 14 సీట్లలో భవానీపూర్ ఒక సీట్. ఎంపీ సీట్ల కింద చూసుకుంటే ఇవి 2 ఉన్నాయి, కల్కత్తా నార్త్, కల్కత్తా సౌత్, సంథింగ్ లైక్ దట్. ఈ మొత్తం మెజారిటీ అంటే ఓవరాల్ గా 14 సీట్స్ టీఎంసీనే గెలిచింది. 21 లో కానివ్వండి, 24 లో ఎంపీ సీట్స్. సో ఈ మెజారిటీ మనం చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్ గా 6 lakh ఓట్ల మెజారిటీతో టీఎంసీ గెలిచింది. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఈ కల్కత్తా రీజన్ లో తీయబడ్డ ఓట్లు 6 lakhs.
సో ఆవిడ ఫ్రస్ట్రేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఆవిడకి టీఎంసీ గెలుస్తుందా లేదా అనే టెన్షన్ ఒకటైతే, ఈసారి భవానీపూర్ కూడా గెలుస్తుందా లేదా అనే టెన్షన్ ఇంకొకటి. నాకు ఇప్పుడు ఎన్ని ఓట్ల, ఒకవేళ గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీ, అసలు వేస్తారో లేదనేది ఇప్పుడు నాకు ఎక్సైట్మెంట్ ఉంది ఇప్పుడు నాకు. సో ఆవిడ ఇంకా ఫ్రస్ట్రేట్ చేయడంతో ఆవిడ ఇప్పుడు ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళని 2021, 2026 డిఫరెన్స్ ఏంటంటే 2021లో బీజేపీ నేతలది లూజ్ స్టాక్ ఉంది, కానీ 2026కి వచ్చేసరికి టీఎంసీ నేతలది లూజ్ స్టాక్ ఉంది అనడం కాదు. కానీ ఇప్పుడు భవానీపూర్లో మీకు మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లో కేవలం బెంగాలీలే కాకుండా గుజరాతీలు కానివ్వండి, రాజస్థానీలు, ఇలా వీళ్ళ ఈ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. మహువా మొయిత్రా ఏం కామెంట్ చేసింది, గుజరాతీలు ఎక్కడున్నారు అసలు స్వాతంత్ర ఉద్యమంలో, బెంగాలీలు ఉన్నారు, మరాఠీలు ఉన్నారు, అసలు గుజరాతీలు ఏమీ లేరని చెప్పి గుజరాతీలనే వీళ్ళు టార్గెట్ చేశారు. దాంతో అక్కడ లోకల్ మున్సిపల్ లీడర్లు ఎవరైతే టీఎంసీ వాళ్ళు ఉంటారో గుజరాతీ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు క్షమాపణ చెప్పారు. వీడియోలు ఉన్నాయి. మహువా మొయిత్రా అన్నదానికి లేదు, మీరు పర్సనల్ గా తీసుకోకండి, ఎలక్షన్ దే కానీ మిమ్మల్ని అన్నది కాదని చెప్పి, అంటే వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో మళ్ళీ వెళ్ళి వాళ్ళకే క్షమాపణ చెప్పాల్సి. ఎగ్జాక్ట్లీ. సో అంటే వాళ్ళు బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈసారి బీజేపీ ఎక్కువగా గవర్నెన్స్ మీద పెట్టింది ఫోకస్. ఆ గవర్నెన్స్ మీద పెట్టడంతో బీజేపీ ఆల్రెడీ మనకి తెలిసిందే సుమారు 15-20 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. దాంట్లో బీజేపీని అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి 3 ముఖ్యమంత్రులని వీళ్ళు బెంగాల్లో వీళ్ళు క్యాంపెయినింగ్ కి దింపారు. అండ్ ఆ 3 కూడా నెరేటివ్ పరంగానే హెల్ప్ అవుతున్నారు. ఒకళ్ళు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ సీఎం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నెరేటివ్. మామూలుగా మమతా బెనర్జీ గారు ఏమంటారు, మహిళా ముఖ్యమంత్రి నేను ఒక్కదాన్ని, ఏ పార్టీను చెయ్యలేదు, నేను మహిళని, నేను మహిళలకు ఎంత బాగా చేస్తున్నానో చూడండి అన్ని ఆవిడ అంటూ వచ్చారు. ఈసారి దానికి ఆన్సర్ గా ఢిల్లీలో బీజేపీ ఎవరినైతే రేఖా గుప్తా గారిని సీఎం గా చేశారో ఆవిడ ఈసారి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. నువ్వు ఒక్కదానివే మహిళ కాదు, నేను మహిళనే, నువ్వు ఏం డెవలప్ చేయలేదు, నేను వచ్చిన ఏడాదిలో ఎంత డెవలప్ చేస్తున్నానో ఢిల్లీ మోడల్ చూపిస్తున్నారు. ఇది వరకు అంతా ఢిల్లీలో చాలా చోట్ల స్లమ్ ఏరియాస్ ఉంటాయి, ఆవిడ స్లమ్ ఏరియాస్ ని క్లీన్ చేశారు. ఢిల్లీ మన దేశ రాజధాని, అది నీట్ ఉంటే గనక అది మనకే మంచిది, లేకపోతే ఫారినర్స్ వీడియోలు తీసి దాన్ని ఎలాగ నెగిటివ్ ప్రొపగండా చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. ఆవిడ ఎలక్ట్రిక్ పోల్స్ లో జిగ్జాగ్ ఉన్నవి వెస్టర్న్ కంట్రీస్ ఎలా అయితే ఒక లైన్ ప్రకారం ఉంటాయో ఆవిడ అలా కూడా చేశారు చాలా ఏరియాస్ లో. అండ్ ఆవిడ సబ్సిడైజ్డ్ మీల్స్ స్కీమ్ కూడా తెచ్చారు. సో మహువా మొయిత్రా మమతా బెనర్జీ ఫ్రీబీస్ కి ఆల్టర్నేటివ్ రేఖా గుప్తా గారు తెచ్చింది ప్రచారం చేస్తున్నారు, మహిళా ముఖ్యమంత్రి అనేది ఆవిడ ప్రచారం చేస్తున్నారు. సో ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ బీజేపీ తీసుకొచ్చింది అనేది మహిళ ద్వారా, గవర్నెన్స్ ద్వారా అండ్ పథకాల ద్వారా ఒక మహిళది కూడా బీజేపీ ఒక రాష్ట్రంలో నడుపుతున్నారు అనే ఒక సందేశం రేఖా గుప్తా గారి ద్వారా ఇచ్చారు. కమింగ్ టు యోగి ఆదిత్యనాథ్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆర్థికంగా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా అలాగే ఉంది 2017 ముందర వరకు. మనం సినిమాల్లో కూడా చూస్తాం, రౌడీలు కావాలంటే బీహార్ నుంచి యూపీ నుంచి వస్తారు అని. ఇప్పటికే యూపీని ఇంకా ఒక బీమారు రాజ్యం అని కూడా అంటారు, అంటే ఎక్కువగా రోగాలన్నీ ఉన్నాయి అవన్నీ ఇవన్నీ అని అంటూ ఉండేవారు. అండ్ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఫస్ట్ యూపీ డెవలప్ అవ్వాలి అనేది ఆయన నిర్ణయించుకున్నారు. డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ సెట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ సెట్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, అక్కడికి ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, ఉపాధి వస్తుంది. ఉపాధి అంటే ఉద్యోగాలు వస్తాయి. అంటే ఎవరైతే యూపీ వదిలి వెళ్తున్నారో వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటారు. అండ్ ఈ లా అండ్ ఆర్డర్ స్ట్రెంత్ అయితే ఏమవుతుంది, మహిళలు కూడా సురక్షితంగా ఫీల్ అవుతారు. దీని ద్వారా ఓవరాల్ యూపీ ఎకానమీ డెవలప్ అవుతుంది. సో యోగి ఆదిత్యనాథ్ గారిని దింపడం ద్వారా సింపుల్ వెస్ట్ బెంగాల్లో కూడా మేము యూపీ మోడల్ ఇంప్లిమెంట్ చేయగలమని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు. యూపీ వెస్ట్ బెంగాల్ లా అండ్ ఆర్డర్ మనకు తెలిసిందే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో, మహిళలు ఎలాంటి అట్రాసిటీస్ గురవుతున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ మనం చూసాం. ఆర్జికర్ విక్టిమ్ కూడా ఇప్పుడు బీజేపీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు. ఇండస్ట్రీస్ ఎలా వెళ్ళిపోతున్నాయో చూసాం. సో ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ ఉత్తరప్రదేశ్ మోడల్ ఉంది అని కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా బీజేపీ చూపిస్తుంది. అండ్ ఆయన హిందుత్వ మోడల్ అందరికీ తెలిసిందే, అది చెప్పకరాదు, ఒక అడిషనల్ బెనిఫిట్. బట్ మమతా బెనర్జీ ఏమంటున్నారంటే అంటే
అసలు వెస్ట్ బెంగాల్ అనేది సపరేట్ ఇండియాలోనే భాగం అనుకుంటారు కానీ సపరేట్ దేశం ఇటువైపు, ఎందుకంటే ఆ మోడల్ ఇక్కడ పనికిరాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అధికంగా ముస్లింలు, సో మీ పద్ధతులు ఇక్కడ పనికిరావు అన్నట్టుగా కూడా ఆమె విమర్శించారు. సో దాని ద్వారా ఆవిడ హిందువులను అయితే పోలరైజ్ చేస్తున్నారు, అవును. ఆవిడ హిందువులను పోలరైజ్ చేస్తున్నారు. హియర్ కమ్స్ హిమంత బిశ్వ శర్మ, మీరు అన్న దాన్ని బట్టి అస్సాంకి ఆయన ముఖ్యమంత్రి మనకు తెలిసిందే. అస్సాంలో సుమారు 33% ముస్లిం పాపులేషన్ ఉంటే 126 సీట్లలో ఇది వరకు డీలిమిటేషన్ 2026 ఎలక్షన్స్ ముందు జరిగింది, దానికి ముందు 2021 ఎలక్షన్ టైంలో సుమారు 30 సీట్లలో వాళ్ళదే నిర్ణయాత్మక పాత్ర. ముస్లిమ్స్ ఇన్ ది సెన్స్ బంగ్లాదేశీ ముస్లిమ్స్. అప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు ఏమన్నారంటే మేము కేవలం 90-95 సీట్లకే పోటీ చేస్తాం, మిగిలిన 30 సీట్లలో మాకు ఎలాగో ఓట్లు పడమన్నారు. దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయ్యాక డీలిమిటేషన్ చేయడం ద్వారా ఆయన ఇప్పుడు 103 సీట్లే అని అంటున్నారు. సో అంటే మీరు అన్నదాన్ని బట్టి ఈ ముస్లిం వీటోని ఆయన బ్రేక్ చేశారు. సో ఇక్కడ కూడా మేము బ్రేక్ చేయొచ్చు అనే ఒక ఆల్టర్నేటివ్ హిమంత బిశ్వ శర్మ గారి ద్వారా చూపిస్తున్నారు. అండ్ బంగ్లాదేశీ ముస్లింలని అక్కడ ఆయన ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎలా డిపోర్ట్ చేస్తున్నారో మనం చూసాం. సో మేము వస్తే గనక మేము ఐడెంటిఫై చేస్తాం, డిపోర్ట్ చేస్తాం, అండ్ ముస్లిం వీటోని మేము బ్రేక్ చేస్తాం. అది ఆల్రెడీ మేము చేసాం. యూపీ అండ్ అస్సాం ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క గవర్నెన్స్ మోడల్ని వీళ్ళు ఎగ్జాంపుల్గా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. సో ఒక ముఖ్యమంత్రి వచ్చారంటే కేవలం బల ప్రదర్శనే కాదు, అక్కడ గవర్నెన్స్ మోడల్ ఎగ్జాంపుల్ కిందన వీళ్ళు చూపిస్తూ వస్తున్నారు. సో అందుకే మహువా మొయిత్రా పర్సనల్ గా యోగి ఆదిత్యనాథ్ గారిని టార్గెట్ చేయడం చూస్తున్నాం. సో ఆవిడ టార్గెట్ చేశారంటే ఎక్కడో ఆయనది క్యాంపెయినింగ్ మోడల్ క్లిక్ అయ్యిందని అర్థం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.